భర్త భార్య గొడవలు వస్తున్నాయి అంటే దానికి సంస్కారం ఏంటంటే ఆడదానికి కొంచెం ఓపిక అనేది మనకు రావాలి. ఆ ఓపిక అనేది వచ్చినప్పుడే భర్త కోపం అంతా తగ్గిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా అంటే నేను కూడా చెప్తాను దానికి ఆన్సర్. అంటే అమ్మవారు మా ఆయనే పెండ దొక్కొచ్చిండు ఒకరోజు. పెండ దొక్కొచ్చి బదాట్లే ఏమి ఎక్కడున్నావు, ఏంది ఏంది అంటాడు. ఏందండి ఏందయ్యా అన్న. నేను కాళ్ళకు పెండ దొక్కొచ్చిన అంటే కడిగిన. మళ్ళీ ఒకరోజు మళ్ళా పోయిండు బురద దొక్కొచ్చాడు. మళ్ళీ బురద దొక్కొచ్చి ఎక్కడున్నవే కళ్ళ నిండా బురద ఉంది అని అంటే మళ్ళా పోయిన లోటు నిండా నీళ్ళు తీసుకుని మళ్ళా కడిగిన. అయితే బాయలే భర్తకే కడిగేది అనుకున్న కడిగిన. మళ్ళీ తను ఇన్నిసార్లు వచ్చినా కూడా దీని కోపమే రావట్లేదు, దీన్ని ఎట్లా కొట్టాలి అనేది చూస్తుండు. కోపం రావాలని ఏదో ఒకటి దిక్కొస్తుంది. అయితే మళ్ళీ మూడోసారి ఏం చేసిండు, పిల్లగాళ్ళు బాటిల్ ఎరిగిరానికి కింకిరి దిక్కొచ్చిండు. కాళ్ళకి కింకిరి దిక్కొచ్చినా అని చెప్తుండు. పిల్లలు ఎరిగింది దిక్కొచ్చి అంటే నేను అప్పుడు ఏం చేస్తున్నా, పాలు వింతంటే మరి ఏమంటే బాగుండదు కదా. మళ్ళీ కోపం అనేది మనకు తగ్గాలి, భర్తకు ఓపిక రావాలని నువ్వే చెప్పినావు కదా అని అనుకుంటారు. ఎట్లా ఏం చేయాలి, అయ్యా నా చేతిలో పాల సరం ఉంది, నేను పాలు వింటాను స్వామి, మరి ఇప్పుడు నేను లేచి కడగలేను కానీ నా కొప్పుకు దుడువు, నీ కాళ్ళకు అంటింది నా కొప్పుకు దుడువు అనగానే, నా కుర్లకు దుడువగానే తుడుచుకోనగానే నా భార్య ఇంత మంచి మనసుతోటి నేను ఎద్దొక్కొచ్చినా కూడా కడుగుతుంది, ఈ కాళ్ళు నేనే కడుక్కుంటే అయిపోతుంది, నేనే తొక్కి రాకుండా ఉంటే నాదే తప్పైంది, నా తప్పైందమ్మా అని నా భర్త అప్పుడు అనుకొని, నా తప్పైంది సామె అనుకొని ఆయన కాళ్ళని ఆయనే కడుక్కుండు. అప్పుడు ఫ్రెండ్స్ కోపం అనేది తగ్గిపోయింది. ఏదో చెప్పినా కూడా ఆయనే మంచిగా ఏ పని చెప్పినా స్వామి నీకు ఇంత ఓపిక ఉందంటాడు, ఇంత వంట చేస్తాడు, నువ్వు చేసుకునే పని నువ్వు చేయి, ఇల్లు తుడుచుకొని ఇల్లు తుడిచి గిన్నెలు దోము, నేను లేస్తా, నేను మంచి నీళ్ళు తెస్తా, కూరగాయలు తెస్తా అని చెప్తాడు. ఎవరి పనులు చేసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.